ఎవరైనా అధికారులు లంచం తీసుకుంటున్నట్లు తెలిస్తే వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం ఎలా అనే విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, కొంతమంది వ్యక్తులు ఏదైనా పని కోసం అధికారుల దగ్గరకు వెళ్ళినప్పుడు వారు లంచం అడిగితే సంబంధిత బాధితులు ఏసీబీ అధికారులను సంప్రదించినట్లయితే, అంటే ఏసీబీ అధికారులు కంప్లైంట్ చేసినట్లయితే వారు ఫినాప్థిలిన్ పౌడర్ కలిపిన కరెన్సీ నోట్లను ఈ బాధితులకు ఇస్తారు. అలా ఇచ్చిన తరువాత వారిని సంబంధిత అధికారుల దగ్గరకు పంపిస్తారు. అలా పంపించిన తర్వాత ఆ అధికారులు ఆ కరెన్సీని బాధితుల దగ్గర నుంచి ఆ కరెన్సీని తీసుకున్న వెంటనే ఏసీబీ అధికారులు వెంటనే రైడ్ చేస్తారు. ఎప్పుడైతే కరెన్సీ తీసుకుంటారో అధికారులు వాళ్ళ చేతికి ఈ యొక్క ఫెనాప్థిలిన్ పౌడర్ అందడం మూలంగా వెంటనే ఏసీబీ అధికారులు వెంటనే రైడ్ చేసి వారిని సోడియం కార్బోనేట్ సొల్యూషన్లో వారి యొక్క చేతులను ముంచుతారు. అలా ముంచడం మూలంగా ఈ యొక్క సోడియం కార్బోనేట్ సొల్యూషన్కి ఈ ఫెనాప్థిలిన్ పౌడర్ రియాక్ట్ అయ్యి అది పింక్ కలర్లోకి మారుతుంది. ఈ విధంగా మారటం మూలంగా మరి అధికారులు రెడ్ హ్యాండెడ్గా దొరుకుతారనమాట. కాబట్టి దీనినే మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అంటారు. కాబట్టి మిత్రులారా, లంచం ఇవ్వడం అనేది తీసుకోవడం అనేది నేరం. కాబట్టి మీరందరూ కూడా లంచం తీసుకోవడాన్ని ప్రోత్సహించవద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై హింద్.